వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. P4 ఈ విధానం ద్వారా అట్టడుగునున్న 20% మందికి మేలు జరుగుతుందని ప్రభుత్వం, ప్రైవేట్ తో పాటు ప్రజలు భాగస్వాములై పేదరిక నిర్మూలన కోసం పనిచేయాల్సి ఉంటుందని, సంపదలో ఉన్నత స్థితిలో ఉన్న వారిలో 10% మంది, అట్టడుగున ఉన్న వారిలో 20% మంది పేదలను దత్తత తీసుకోవాల్సి ఉంటుందని, దీని ద్వారా ఆర్థిక అసమానతలు రూపుమాపవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. P4 ఈ విధానం ద్వారా అట్టడుగున ఉన్న 20% మందికి మేలు జరుగుతుందా? అసలు P4 అంటే ఏంటి? దీని నుంచి ఏ ప్రయోజనాలు అందుతాయి? అసలు ఈ P4 విధానంలో సర్కార్ పాత్ర ఏంటి? దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది వేళ ఆంధ్రప్రదేశ్లో P4 జీరో పావర్టీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2047 నాటికి మన ప్రజలు ఆదాయంలో వరల్డ్ నెంబర్ 1గా నిలుస్తారని అన్నారు. వారిలో 30% మంది తెలుగువారే ఉండాలనేది తన ఆకాంక్షని తెలిపారు. P4 ద్వారా ప్రజలు ఆదాయంలో నెంబర్ 1గా ఎలా నిలుస్తారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే P4 ప్రోగ్రాం అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం చేపడుతున్నారు. మొదటగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతారు. ఆయా గ్రామాల్లో 5,869 ఫ్యామిలీలకు లబ్ధి చేకూరుతుంది. సంపద అధికంగా ఉన్న ఫ్యామిలీలు, అట్టడుగున ఉన్న ఫ్యామిలీలకు సపోర్ట్గా నిలబడటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రాంలో భాగంగా లబ్ధిదారులను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే, గ్రామ సభల ద్వారా గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 40 లక్షల ఫ్యామిలీలు దీనికి అర్హులుగా నిలుస్తుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో సర్వే చేశారు. ఈ సర్వే ద్వారా అట్టడుగున ఉన్న వారిని గుర్తిస్తారు. లబ్ధిదారుల ధృవీకరణ అనంతరం వారి వివరాలను సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఉంచుతారు. లబ్ధి పొందాల్సిన ఫ్యామిలీలను సాయం చేసే ఫ్యామిలీలతో అనుసంధానించడమే ఈ P4 విధానంలో సర్కార్ పాత్ర. నేరుగా సర్కార్ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. ఆయా కుటుంబాలు ఇందులో స్వచ్ఛందంగానే పాల్గొనవచ్చు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 5 లక్షల కుటుంబాలను భాగస్వామ్యం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేసి డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మాటలు కాదు, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, ఆ ఇండ్లల్లో ఉండి వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళని ఏ విధంగా చేస్తే బాగొస్తారో మీరు గైడెన్స్ ఇవ్వాలి, మెంటర్ చేయాలి. ఇప్పుడు ఆ పిల్లలిద్దరు చూశారు. ఒక అమ్మాయి MBBS చేయాలి, ఇంకో కుర్రాన్ని చూశారు, వాడు రాడ్ బెండింగ్ అంటే వాడి జీవితం నాశనం అయిపోవాలన్నా, ఒక ఇంజనీర్ కాలేడా, ఒక చిన్న మంచి ఉద్యోగం సంపాదించలేడా, లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోలేడా? మీరు నేనే తెలివైన వాళ్ళమా? కాదు. మనకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాం. వాళ్ళకు అవకాశం రాలేదు, చిన్నప్పుడే వాళ్ళ ఆశలు చంపేసే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఆలోచిస్తున్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి, ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాను.